సీతాపతి ఒక పనిమీద పాండురంగాపురం గ్రామ పెద్దని కలవడానికి ఆ ఊరు వచ్చాడు. ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర ఒక బిచ్చగాడు కూర్చున్నాడు. ఆ ఊరిలో ఆ దారిలో వెళ్తున్న వాళ్లు అతన్ని కాళ్లు మొక్కి అతని ఆశీర్వాదం తీసుకుని అతనికి తోచిన పలహారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అది చూసిన సీతాపతి, బహు విచిత్రంగా ఉన్నదే. ఒక బిచ్చగాడికి ఊర్లో వాళ్లే వచ్చి బిచ్చం వేస్తున్నారు. పైగా ఏదో సాధువు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్టు ఆ బిచ్చగాడి కాళ్లు మొక్కుతున్నారు. ఈ ఊరి జనానికి పిచ్చి పట్టినట్టుంది అనుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్లాడు. అటు తర్వాత ఆ గ్రామ పెద్దని కలిసి తన ఊరు సమస్య గురించి వివరించాడు. అప్పుడు గ్రామ పెద్ద, చూడండి సీతాపతి గారు, ఇలాంటి సమస్యలకు నా దగ్గర మీకెలాంటి పరిష్కారం దొరకదు. అదేమిటండి, మీరేదో సలహా చెప్తారు, సాయం చేస్తారు అని ఇంత దూరం వస్తే దానికి పరిష్కారం దొరకదు అంటారు. మరిప్పుడు నేనేం చెయ్యాలి? అబ్బా సీతాపతి గారు, నా దగ్గర పరిష్కారం లేదు అన్నాను కాని నీకు పరిష్కారమే దొరకదు అని అనలేదు కదయ్యా. అదే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఆ విషయానికే వస్తున్నాను. మా ఊరిలో రచ్చబండ దగ్గర ఒక వ్యక్తుంటాడు. అతని దగ్గరికెళ్ళి మీ సమస్య చెప్పండి. అతనే ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. ఎవరు? ఆ చెట్టు కిందున్న బిచ్చగాడా? అవును, అతనే. కాని అతను బిచ్చగాడు కాదు. చూడ్డానికి అలాగే ఉన్నాడు కదండి. కాని ఆయన కాళ్ళకి మీ ఊరివాళ్లు మొక్కుతున్నారు. అదే విడ్డూరంగా ఉంది. అదే మరి నేను చెప్పేది. నేనవ్వడానికి ఊరికి పెద్ద మనిషి అయినా అతని ముందు నేను చాలా చిన్నవాణ్ణి. అతను అంత గొప్పవాడా? అవును, అతను లేకపోతే ఈరోజు ఈ ఊరే ఉండేది కాదు. మీరు నా దగ్గరికి ఈరోజు వచ్చిండేవారే కాదు. అందుకే అతన్ని ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అలాగా? ఎందుకో అతని ఊరికి ఏం చేశాడు? అదో పెద్ద కథలండి. పెద్దదైనా చిన్నదైనా ఎందుకో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని మొదటిసారి అక్కడ ఆ విడ్డూరమైన మనిషిని చూసినప్పుడే నేను అనుకున్నాను. చెప్పండి, ఏమిటో ఆ కథ? అదేమిటంటే, ఒకప్పుడు అంటే నేను 10 ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన కథ అది. అతని పేరు యజ్ఞవీర. అతనికప్పుడు ఒక 25 ఏళ్లుంటాయి. అతను చిన్నతనం నుండి అనాథ. అతన్ని 2 ముసలివాళ్లు చేరదీసి పెంచారు. అయితే అలా ఉండగా ఒకానొక కాలంలో మా ఊరికి కరువు వచ్చింది. అప్పుడు, చూడు నాయనా యజ్ఞవీర, చిన్నప్పటినుంచి మేము నిన్ను చేరదీసి పెంచామన్న ఉద్దేశంతో నువ్వు ఇన్నాళ్ళు మా ఆలనా పాలనా చూసుకున్నావు. కాని ఇప్పుడు పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఏంటి తాత? అందరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా వాళ్లతో పాటు వెళ్ళిపో. లేదు తాత, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. లేదు నాయనా, నీకు చాలా భవిష్యత్తు ఉన్నది. నువ్వు ఇక్కడే ఉండి మాలాంటి ముసలివాళ్ల కోసం నీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకు నాయనా. నేను మిమ్మల్ని అన్ని సౌకర్యాలు ఉన్న ఊరికి తీసుకుని వెళ్తాను. మేము ఈ ఊరు వదిలివచ్చే పరిస్థితుల్లో లేము. పైగా అది నీకు చాలా భారమవుతుంది. దయచేసి నా మాట విను. లేదు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. మేము కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నవాళ్లం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసినవాళ్లం. కాని నువ్వు అలా కాదు. ఇప్పటికే మా కోసం నువ్వు చాలా జీవితాన్ని ఖర్చు చేసేశావు. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ ఊరు వదిలి వెళ్ళు. నీ భవిష్యత్తును వెతుక్కో. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ఆనందంగా జీవించు. అలా ఆ ముసలివాళ్ల కోరిక మేరకు కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని వదిలి ఒంటరిగా గమ్యం తెలియని బాటసారిలాగా ప్రయాణం కొనసాగించాడు. దాహంతో నోరు పిడచగట్టుకుపోతుంది. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఒక చెట్టు కింద చిన్న బట్టల మూట, ఒక కుండలో నీళ్లు కనిపించాయి. వెంటనే చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో మారు ఆలోచన లేకుండా ఆ కుండలో నీళ్లన్నీ గటగటా తాగేశాడు. హమ్మయ్య అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక సాధువు కోపంగా వచ్చి, మూర్ఖుడా, ఎవరు నీవు? నా మంత్రజలాన్ని నా అనుమతి లేకుండా స్వాహా చేశావు. అయ్యో స్వామి, నన్ను క్షమించండి. చాలా దూరం నుండి ప్రయాణించి వస్తున్నాను. దాంతో నాలుక ఎండిపోయింది. సమయానికి నీళ్లు కనిపించడంతో ఆగలేక తాగేశాను. క్షమించడమా? నీకు క్షమాపణ అన్నదే లేదు. నువ్వు చేసిన పనికి నీకు సంబంధం లేని విషయంలో ఇరుక్కుని జీవితం భ్రష్టు పట్టిపోతుంది. పో! స్వామి, నన్ను క్షమించండి, మన్నించండి. అయినా ఆ సాధువు మన్నించలేదు. దాంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ముందుకు ప్రయాణం కొనసాగించాడు. యజ్ఞవీరుడు అలా ఏదో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఎదురుగా గుర్రాలమీద
బందిపోటుల ముఠా రావటం గమనించాడు. వాళ్లని చూసి దగ్గరలో ఉన్న ఒక పాడుబడ్డ కోటలో దూరి దాక్కున్నాడు. అందులోకి వెళ్లగానే వాటి ద్వారాలు మూసుకున్నాయి. ఇదేమిటి, కోట ద్వారాలు ఇలా మూసుకున్నాయి? ఇప్పుడు బయటికి వెళ్లడం ఎలా? అంటూ కోట మొత్తం కలియ తిరిగి ఎక్కడైనా బయటకు పోవడానికి దారి దొరుకుతుందేమోనని చూసి ఎక్కడా దారి లేకపోవడంతో ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ ఒకచోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ఆత్మ కనిపించి, మానవా, బయటకు దారి కానరాక దిగులు పడుతున్నావా? అవును, అసలు ఇదేమి చోటు? ఇక్కడంతా విచిత్రంగా ఉంది. ఇది ఒక మాయామహల్. ఇక్కడ చిక్కుకున్నవాళ్లు ఎవరూ బయటకు పోలేరు, పైకి పోవడమే తప్ప. అవునా? అంటే ఇప్పుడు నేను చనిపోతానా? భయపడకు మానవా, నీకు బయటకు పోవడానికి ఒక మార్గం చెప్తాను. కానీ దానికి నువ్వు ఒక పని చెయ్యాలి. అదేమిటో చెప్పండి. ఒకానొక సమయంలో ఈ మహల్ ఎంతో అందంగా ఉండేది. ఎటు చూసినా అందరూ ఆనందంతో ఈ మహల్లో తిరుగుతూ ఉండేవారు. అలాంటి సమయంలో మా మహారాజు చెల్లెలి కూతురు మిత్రవింద దూరాన ఉన్నవాళ్ల దేశం నుండి మా రాజ్యానికి వచ్చారు. వచ్చే దారిలో ఎక్కడో ఒక మాయల ఫకీరు కన్ను ఆమెపై పడింది. దాంతో ఆమెను వెంబడించి వచ్చి ఆమె మహల్లో ఉన్నదని తెలుసుకొని ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అపహరించుకుపోయాడు. అంతటితో ఆగకుండా ఈ కోటలో ఉండేవాళ్లు ఎవ్వరూ బయటకు రాకుండా, తనని వెంబడించకుండా కోట మొత్తాన్ని తన మంత్రాలతో బంధించేశాడు. అంతేకాక లోపల ఉన్నవాళ్లు అందరూ ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయేలా చేశాడు. ఇక ఆ రోజుతో ఈ మహల్ రూపురేఖలే మారిపోయాయి. అవునా? మరి యువరాణి ఏమైంది? అక్కడికే వస్తున్నా. ఆ యువరానికి దైవభక్తి ఎక్కువ కావడం వల్ల ఆ మాయల ఫకీరు తనని తాకలేకపోయాడు. కాని తనని తన మంత్రతంత్రాలతో బంధించి ఉంచాడు. ఇంతకీ యువరాణిని ఎక్కడ బంధించాడు? అది ఎవ్వరికీ తెలియదు. కాని ఆమెను బయటకు విడిపించాలి అంటే ఈ కోటలోకి వచ్చిన వాళ్ళు ఒక రాత్రి అంతా ఈ మహల్లో చనిపోయిన దెయ్యాల మధ్య ఉండి బ్రతికి బట్ట కట్టగలిగితే అప్పుడు వాళ్లకు ఆ యువరాణి ఉండే చోటికి ఎలా వెళ్లాలో తెలుస్తుంది. అంటే ఈ మహల్లో మీరు కాకుండా వేరే దెయ్యాలున్నాయా? ఈ మహలులో చచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే మహలులో ఉన్నారు. ఈ రాత్రి వాళ్ళందరి చేతిలో నువ్వు తప్పించుకోవాలి, బ్రతికి బట్ట కట్టాలి. సరే, బతుకుంటే కనీసం రేపు తెల్లవారాక బయటికి వెళ్ళిపోవచ్చా? అలా కుదరదు మానవా. ఈ మహల్లోకి వచ్చారు అంటే వాళ్ళు శాపగ్రస్తమైనట్టే. ఒకటి, ఆ యువరాణి మిత్రవిందని కాపాడి తీసుకురావాలి, లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోవాలి. అంతే తప్ప వేరే మార్గం లేనేలేదు. అలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఆత్మ. దాంతో, నా దరిద్రం కాకపోతే నా దగ్గర ఆ బందిపోటులు దోచుకుపోవడానికి ఏముందని వాళ్ళకు భయపడి కొంపలో దూరానో, ఇప్పుడేమో ఇక్కడ ఇరుక్కుపోయాను. ఇది చాలదన్నట్టు ఇప్పుడీ దెయ్యాలు నన్ను ఏ రకంగా హింస పెడతాయో ఏంటో అనుకుంటూ ఉండగా ఒకసారి ఒక గుంపు ఆత్మలు వచ్చి కొట్టిన చోట కొట్టకుండా యజ్ఞవీరాని చితక్కొడతాయి. అంతే, నేలమీద శవంలా పడి ఉంటాడు. మెల్లగా లేచి ఒకచోట కూర్చుని, అయ్యో, అమ్మో, నాయనో, నోట్లో మాట నోట్లోనే ఉంది. అప్పుడే ఈ దెయ్యాలొచ్చి ఒళ్ళు హోనం చేసి పారేశాయి. బాబోయ్! ఇలా అనుకుంటూ ఉండగా తన ముందు పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని ఆశగా చూస్తూ తినబోతూ ఉండగా వెంటనే మాయమయ్యాయి. మళ్లీ ఆ దెయ్యాల గుంపు వచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిపోయాయి. చచ్చాన్రో దేవుడా అనుకుంటూ పడిపోయాడు. మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి మరుసటి రోజు అయ్యింది. దాంతో ఆ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమయ్యి, ఈ భవనంలోకి వచ్చిన వాళ్లలో ఆ దెయ్యాల దెబ్బలు తిని బ్రతికి ఉన్నవాడివి నువ్వే మానవా. ఇదిగో విను, ఇక్కడకు దగ్గరలో ఒక కొండ గుహ ఉంటుంది. అందులో ఒక చేప గాలిలో తిరుగుతూ ఉంటుంది. దాని కళ్లలో యువరాణి ఎక్కడ దాగి ఉందో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి నువ్వు యువరాణిని తీసుకురావాలి. ఇవన్నీ తెలిసిన మీరే వెళ్ళి ఆ యువరాణిని తీసుకురావచ్చుగా.
ఇంతకాలం ఎందుకాగారు? మానవా, దెయ్యాలు కొట్టిన దెబ్బలకు నీ మెదడు మొద్దుబారినట్టు ఉంది. అన్నీ మర్చిపోయినట్లున్నావు. మేము ఎప్పటికీ ఈ మహల్ని విడిచి రాలేము. అది నువ్వే చెయ్యాలి. అవునా, మర్చిపోయే ఉంటాను. అబ్బా, అమ్మా, ఒళ్ళంతా పులిసిపోయిందయ్యా. ఇప్పుడు ఆ కొండెక్కడుందో గుహెక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకో మానవా, ఆ చేపని ముట్టుకోకు. ముట్టుకుంటే నీ గురించి ఆ మాంత్రికుడికి తెలిసిపోతుంది. ముట్టుకోకుండా దాని కళ్ళలో ఉన్న దృశ్యాన్ని చూసి ఆ ప్రదేశం ఎక్కడ ఉందో కనిపెట్టు. యువరాణిని విముక్తురాలిని చెయ్యాలి. మరో మెలికనా? ఇంకా ఎన్ని విడ్డూరాలు చూడాలో నేను అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా బయటకు నడిచాడు. అలా కొంత దూరం ప్రయాణించి ఒక కొండ గుహని కనిపెట్టాడు. దాన్ని ముట్టుకోకుండా చేప ఈదుతున్నంత వేగంతో దాని పక్కనే నడుస్తూ దాని కళ్ళలో ఉన్న దృశ్యాన్ని చూశాడు. అదేమిటి, నేనింతవరకు ఉన్న ఆ మాయామహల్లాగానే ఉందిదంతా? అయితే ఆ మాయామహల్లోనే ఎక్కడో యువరాణిని దాచిపెట్టారన్నమాట. అలా అనుకుంటూ అక్కడి నుంచి మళ్లీ మాయామహల్కి వచ్చి చేప కళ్ళల్లో చూసిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుని మహల్ మధ్యలో ఉన్న విగ్రహాన్ని కదపగానే లోపలికి దారి కనిపిస్తుంది. అందులోకి వెళ్లగానే ఊడలతో బంధించి గాల్లో వేలాడుతున్న యువరాణి కనిపిస్తుంది. ఆమెను కిందకి దించాడు. వీరా, నన్ను విముక్తురాలిని చేసినందుకు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే ఆ మాయల పకీరుకి తెలిసిపోతుంది. అలా అక్కడి నుండి చాలా దూరం ప్రయాణించి అడవిలోకి వస్తారు. అప్పుడు, ఇన్నాళ్లలో నువ్వు తప్ప నా దరిదాపులకి వచ్చిన మగాడే లేడు. నువ్వు చూపిన తెగువకు నేను ముగ్ధురాలినయ్యాను. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాని ముందు నేను చాలా త్వరగా నా రాజ్యానికి చేరుకోవాలి. అలా అయితేనే నేను ఆ మాయల పకీరు కంట పడకుండా ఉండగలను. వాడు నా రాజ్యంలో అడుగుపెట్టలేడు. కాని అంత తొందరగా మనం ఎలా మీ రాజ్యానికి చేరుకోగలం? అది అసాధ్యం. అప్పుడే అటువైపు వెళ్తున్న సాధువుని చూసిన మిత్రవింద అతని కాళ్లమీద పడి తన గోడు వెళ్లబోసుకుని తనని రక్షించమని అడుగుతుంది. దాంతో, తల్లి, భయపడకు. తక్షణమే నిన్ను మా మాయాశక్తితో నీ కోటకు చేర్చుతాను. నా మనవి ఆలకించినందుకు ధన్యురాలిని స్వామి. ఇచ్చిన మాట ప్రకారమే ఆమెను ఆ సాధువు తన శక్తితో మాయం చేస్తాడు. అదంతా చూస్తూ ఉన్న యజ్ఞవీర ఏం చెయ్యాలో తోచక అలా ఉండిపోతాడు. ఆ సాధువు యజ్ఞవీర వైపు నవ్వుతూ చూసి వెళ్ళిపోతాడు. హా, ఈ సాధువు శాపం వల్లే అనుకుంటా. నాకు సంబంధం లేని వాళ్ళందరూ నా జీవితంలోకి ప్రవేశించి నా జీవితాన్ని చిందరవందర చేస్తున్నారు. లేకపోతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువరాణి ఆ మాట చెప్పి క్షణం కూడా అవకముందే వదిలేసి వెళ్ళిపోయింది. సరే, ఇంక చేసేదేముంది? ఆ యువరాణిని వెతుక్కుంటూ వెళ్లడమే మిగిలింది. అలా అనుకుంటూ ఆ యువరాణిని వెతుక్కుంటూ చాలా ఏళ్ల తర్వాత చిరిగిన గుడ్డలు, మాసిన గెడ్డంతో మిత్రవింద ముందు నుంచున్నాడు. జరిగిన విషయం, తాను ఎవరూ ఏమిటి అన్న విషయం చెప్పాడు. అది విని, నన్ను చేరుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందా వీరా నీకు? నీకు మాట ఇచ్చిన మాట వాస్తవమే. కాని నువ్వు రాకపోవడంతో నేను ఎదురు చూసీ చూసి వేరే వారిని వివాహం చేసుకోవాల్సొచ్చింది. కాబట్టి నన్ను క్షమించు. కాని ఇంత దూరం నాకోసం వచ్చినందుకు ఇదిగో ఈ బంగారు నాణేలు తీసుకునిపో. అది విన్న యజ్ఞవీరాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. ఇంక చేసేదేమీ లేక తన సొంత ఊరికి తిరుగుముఖం పట్టాడు. అలా కొంతకాలానికి ఊరికి చేరుకునేసరికి ఊరిలో మిగిలిన కొద్దిమంది ఆ దేశపు మంత్రితో వాగ్వాదం చెయ్యటం కనిపించింది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏమి లేదయ్యా, ఇక్కడ రాణిగారి సరదాల కోసం ఒక కోట నిర్మిస్తారంట. అందుకు ఈ ఊర్ని ఖాళీ చేయమని అడుగుతున్నారు. అయ్యా, ఒకరి ఆనందం కోసం ఇంతమందిని బాధపెట్టడం సబబు కాదు. పైగా వీళ్లు కరువు కాటకాలు ఎన్నొచ్చినా ఊరిమీద మమకారంతో ఇక్కడ బతుకుతున్నవారు. అలాంటి వారిని ఊర్నించి తరిమేయడం ఎంతవరకు సమంజసం? ఎన్నోసార్లు ఈ ఊరికి ఒక జలాశయం నిర్మించమని వేడుకున్నాం. పైగా ఇప్పుడు వచ్చి ఏకంగా ఊరినే ఖాళీ చేయమంటున్నారు. అవును, కరువు కాటకాలతో అల్లాడుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించి ఆ జలాశయం నిర్మించాల్సింది పోయి ఇలా చేయడం సరైన పనికాదు మంత్రివర్యా. ఆఖరికి మురికి గుడ్డలు వేసుకున్న ముష్టివాడు కూడా నేనేం చేయాలో నాకు సలహాలిస్తున్నాడన్నమాట. ఏరా ముష్టివాడా, జలాశయం నిర్మించాలా? నువ్వున్న పళంగా ఒక్క బంగారు నాణెం తీసుకొచ్చి ఇవ్వరా?
నేను ఈ ఊరికి జలాశయం కట్టిస్తాను. ఇంకెప్పుడు ఈ ఊరివైపు కన్నెత్తి కూడా చూడను. అలా అనేసరికి యజ్ఞవీర తనకు మిత్రవింద ఇచ్చిన బంగారు నాణేలు ఉన్న చిన్న సంచిని మంత్రికి ఇచ్చి, ఇదిగో ఒక్కటి కాదు, అందులో ఉన్నవన్నీ తీసుకుని అన్నమాట ప్రకారం ఈ ఊరికి జలాశయం నిర్మించి వాళ్ళకి సహాయం చేయండి. ఇన్ని బంగారు నాణేలు నీకెక్కడవిరా? ముష్టివెదవా, ఎక్కడ దొంగిలించావు? అప్పుడు తను ఎవరు, ఆ బంగారం ఎలా వచ్చింది అని పూసగుచ్చినట్టు ఊరివారికి చెబుతాడు యజ్ఞవీర. దాంతో ఊరి జనమంతా యజ్ఞవీరాను సమయానికి వచ్చి మా కోసం ఎంత సహాయం చేశావు అని మెచ్చుకున్నారు. అలా ఊహించని సంఘటనకు నివ్వెరపోయిన మంత్రి అన్నమాట ప్రకారం ఆ ఊరికి జలాశయం కట్టించి ఇచ్చాడు. దాంతో కొన్నాళ్లకి పచ్చని పంటలతో ఊరు ఇంతకు ముందులా మళ్లీ కలకలలాడసాగింది. అదయ్యా విషయం. అలా ఆయనప్పట్నుంచి అలాగే బిచ్చగాడిలో ఉండి ఊరి మధ్య ఉన్న చెట్టు కిందే ఉండిపోయాడు. ఊరివాళ్లు గౌరవంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజూ ఎవరో ఒకరతనికి అన్నీ సమకూరుస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళతారు. అతనే వాళ్ళకి ఏదో ఒక సలహానో సూచనో చేస్తూ ఉంటాడు. అదన్నమాట సంగతి. అయితే జీవితం మీద వైరాగ్యం వల్ల కాబోలు అన్నిటినీ త్యజించి అలా బిచ్చగాళ్లాగా ఉండిపోయాడు ఆ మహానుభావుడు. అంతే అయ్యుంటుంది. అందుకే నీ సమస్యకూడా ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. వెళ్ళండి. అలా సీతాపతి యజ్ఞవీర దగ్గరికి వచ్చి తన ఊరికి కూడా ఆ జలాశయం నుంచి నీరు ఇప్పించమని, తన ఊరిని కూడా కరువు కోరల్లో నుంచి రక్షించమని వేడుకుంటాడు. దాంతో, ఒక ఊరు పచ్చగా ఉంటుంది అంటే దానికి నేను అడ్డుపడతానా? మా వాళ్లకి చెప్పి మీ ఊరు కూడా జలాశయం నుంచి ఒక కాలువ తవ్విస్తాను, వెళ్ళిరండి. అలా యజ్ఞవీర శాపం వల్ల అన్నిటినీ కోల్పోయిన ఆ ఊరిలో మాత్రం గౌరవంగా సుఖంగా జీవితం వెళ్లదీయసాగాడు. దురదృష్టంలో కూడా అదృష్టం అంటే ఇదేనేమో కాబోలు.